భాగ్యనగరం మొత్తం కూడా వినాయక నిమజ్జనంతో సందడిగా మారింది, భక్తి పారవశ్యంగా మారింది. ఎప్పుడు కూడా రోడ్లన్నీ కూడా వివిధ పనులతోటి వచ్చే జనంతో రద్దీగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం గణనాథులను తీసుకువెళ్తున్నటువంటి వాహనాలు, శోభాయాత్రలు, తర్వాత భజనలు, డ్యాన్సులు, ఎటు చూసినా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. గణనాథుల నిమజ్జనం గంగమ్మ చెంతకు చేర్చే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే వినాయక నిమజ్జన కార్యక్రమం అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. సాగర తీరం మొత్తం కూడా ఎటు చూసినా జనసందోహంగా కనిపిస్తుంది. మనం మొత్తం ఎటు చూసినా కానీ అంటే ఒక సముద్రం ముందు కనుక అలలు ఏ విధంగా వచ్చి పడతాయో సేమ్ టైంలో భక్తి పారవశ్యంతో జనం కూడా అదే విధంగా కనిపిస్తున్నారు. సేమ్ ఎటు చూసినా కానీ గణపతి బప్ప బోరియా, గణపతి బప్ప బోరియా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. బాయ్ బాయ్ గణపతి, వచ్చే ఏడాది ఇంతకంటే వైభవంగా నిర్వహిస్తాం, ఈసారి గంగమ్మ చెంతకు వెళ్ళు, మమ్మల్ని ఈ ఏడాది పాటు కూడా అదే విధమైనటువంటి కరుణ చూపించు అంటూ ప్రార్థనలు చేస్తూ కూడా నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. ఏదైనా సరే గణనాథుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా చూస్తే మనం అన్ని విఘ్నములకు ఆయనే అధిపతి. ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ వినాయకుడి పూజ చేసిన తర్వాతనే మరే పూజ అయినా చేస్తాం. అలా పూజలు తొలి పూజ అందుకునేదే విఘ్నేశ్వరుడు. అలాంటి బొజ్జ గణపయ్యకు సంబంధించిన పండుగ అంటేనే ఊరు వాడ అంతా ఏకమవుతుంది. ఈ నవరాత్రులను ఎంత ఘనంగా నిర్వహిస్తారో శోభాయాత్రను కూడా అంతే వైభవంగా నిర్వహిస్తారు. ఎక్కడ ఉదయం నుంచి కూడా ఉదయం మండపం దగ్గర నుంచి శోభాయాత్ర మొదలైన తర్వాత నిమజ్జనం జరిగే వరకు అంటే దాదాపు ఒక్కొక్క వినాయకుడి మండపం నుంచి నిమజ్జనానికి రావడానికి కనీసం 6-7 గంటలు పడుతుంది. కొన్ని చోట్ల అయితే 12 గంటల వరకు కూడా సమయం పడుతుంది. ఆ టైం అంతా కూడా వాళ్ళ గణనాథుడి భజనలు చేయడము, డ్యాన్సులు చేయడము, లేకపోతే తీన్మార్ స్టెప్పులు వేయడము, లేదా తాము తీసుకొచ్చినటువంటి పులిహోర కావచ్చు. బొజ్జ గణపయ్య అనే భోజన ప్రియుడు, అందుకని ఆయనకు పంచభక్ష పరమాణాలతోటి నైవేద్యాలు పెడతారు. ఆ నైవేద్యాలుగా పెట్టినటువంటి వాటన్నింటినీ కూడా దారి పొడుగునా వచ్చే భక్తులకు ప్రసాదంగా పంచడం, తర్వాత తమ భక్తి పారవశ్యాన్ని ఒకరితోటి పంచుకోవడం అనేది ఈ పండగకు ఉన్నటువంటి ప్రాధాన్యత. అందుకే చూడొచ్చు మనం ప్రస్తుతం సచివాలయం ఎదురు నుంచి కూడా గణనాథులు హుస్సేన్ సాగర్కు తరలి వెళ్తున్నటువంటి చూస్తున్నాం. మొత్తం జన సందోహంతో ఈ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. ఎటు చూసినా భక్తి పారవశ్యంగా ఉంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు గణపతి నవరాత్రులకు సంబంధించినటువంటి ఎలా జరుగుతారు, తర్వాత హుస్సేన్ సాగర్ దగ్గర జరుగుతున్నటువంటి గణపతి ఈ నిమజ్జన కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. జనరల్గా అయితే ట్రాఫిక్ చాలా చోట్ల ఆంక్షలు ఉన్నాయి, వెహికల్స్ రానివ్వట్లేదు. కేవలం కొంతమంది వ్యూవర్స్ చూడటానికి, అంటే చాలామందిలో ఒకటి ఉంటుంది, గణపతి నవరాత్రుల్లో పాల్గొనాలి లేదా కనీసం గణపతి నవరాత్రులకు సంబంధించి హైదరాబాద్లో జరిగే నిమజ్జనంలో ఒక్కసారైనా కళ్ళారా చూడాలి. చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు దానికి సంబంధించినటువంటి. అందుకనే ఒక హైదరాబాద్ కాదు, హైదరాబాద్లో నిమజ్జనం జరిగే ప్లేసెస్కు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తరలి వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు ఒకసారి. అందుకనే భాగ్యనగరం ఏ వీధులలో చూసినా కానీ హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి జన ప్రవాహంతో కనిపిస్తుంది మనకు. అదే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అంతా కూడా అంటే జనరల్గా కూడా వినాయకుడి పండుగ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. గణపతి నవరాత్రులు నిర్వహించుకుంటారు. జనరల్గా ఈ గణపతి నవరాత్రులు ఎలా ఉంటాయి, తర్వాత నిమజ్జన సమయంలో ఎట్లా ఉంటుంది? నాకు గణపతి పండుగ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం నేను మా ఇంట్లో చాలా ఘనంగా జరుపుకుంటాం అందరము. తొలి పండగ, తొలి పూజ, తొలి దేవుడు. కాబట్టి ఈ గణపతిని ఈసారి ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో చూడాలనుకున్నాను. అది కూడా ఖైరతాబాద్లో ఉన్న 70 అడుగుల మహాగణపతిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో 4 డేస్ సెలవుస్ వచ్చాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకొని నేను రావడం జరిగింది. 2 డేస్ బ్యాకే నేను గణపతిని చూశాను. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, నాకు చాలా బాగా అనిపించింది. ఆ సంతోషంతో నిమజ్జనం కూడా చూసి వెళ్దాం అనుకున్నాను. ఈరోజు నిమజ్జనానికి మార్నింగ్ 7:30, 8కి వచ్చాము. కంటిన్యూగా 1 o'clock మేబీ 1:30కి నిమజ్జనం పూర్తయింది. దాన్ని అలాగే చూసేసి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. ఒక మహాజన సముద్రంలాగా ఉంది ఇక్కడ. జాతరలాగా అనిపిస్తుంది, ఒక మంచి పెద్ద పండగలాగా అనిపిస్తుంది. మా ఊర్లో చాలా హ్యాపీగా జరుపుకునే వాళ్ళం కుటుంబం అంతా కలిసి. మీరు అసలు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మీ దగ్గర ఎట్లా నిమజ్జనం కానీ లేదా గణపతి నవరాత్రులు జరుగుతాయి? మాది పెద్దపల్లి జిల్లా రామగుండం.
అక్కడ జరుపుకుంటాం ప్రతిసారి. ఒక్కసారి కొత్తగా ఇక్కడ చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. 4 days అక్కడ కంప్లీట్ అయిన తర్వాత నేను 5th డేకి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా కొన్ని చోట్ల చూసేసి మహాగణపతిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చాను ట్యాంక్ బండ్ దగ్గర. ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగా అనిపిస్తుంది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అని అంటున్నారు, అది కూడా చూసుకొని వెళ్దామని ఉన్నాను. జనరల్గా కూడా నిమజ్జనం మీ దగ్గర జరిగే నిమజ్జనానికి హుస్సేన్ సార్ దగ్గర జరిగే నిమజ్జనానికి ఏం తేడా అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా తేడా ఉందండి. ఇక్కడ చాలా మంది వస్తూనే ఉన్నారు. అక్కడ కూడా మేము పూజలు చేసి మళ్ళీ తీసుకొచ్చి నిమజ్జనం చేస్తాము, డ్యాన్స్ చేసుకొని అందరితో ఉండి వెళ్ళిపోతాము. కానీ ఇక్కడికి వస్తే ఒక్కొక్క గణపతి వస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంది. మళ్ళీ నైట్ వరకు ఇక్కడే ఉండి చూస్తుంటారు? నైట్ వరకు ఉంటాం, ఖచ్చితంగా ఉండి చూసే వెళ్తాం. చాలామందికి ఖైరతాబాద్ వినాయకుడిని చూడటం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్కు సంబంధించినటువంటి వినాయకుడు కావచ్చు, అదేవిధంగా బాలాపూర్కు సంబంధించినటువంటి వినాయకుడికి సంబంధించి ఈ 2 వినాయకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే దేశంలో చాలామంది ఈ వినాయకులకు సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకోవాలని కోరుకుంటారు. ఎందుకంటే ఖైరతాబాద్కు సంబంధించినటువంటి వినాయకుడిని దాదాపు 70 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయ్యేది. 70 అడుగులలో ఎత్తులో మట్టి వినాయకుడిని తయారు చేసి పూజలు చేయడం అనేది కూడా జరుగుతుంది. ఆ మట్టి వినాయకుడిని అప్పటి నుంచి కూడా పూజిస్తున్నారు. ఆ మట్టి వినాయకుడు ఖైరతాబాద్కు సంబంధించినటువంటి వినాయకుడు నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా అత్యంత కన్నుల పండుగగా జరుగుతుంది. ఏదైతే ఖైరతాబాదు వినాయకుడిని దర్శనం చేసుకోవాలని ఎట్లా అనుకుంటారో, ఖైరతాబాదుకు వినాయకుడికి సంబంధించినటువంటి నిమజ్జనాన్ని చూడటానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలామంది చూడొచ్చు, యూత్ కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు, కుటుంబ సమేతంగా తరలి వస్తారు. ఆ వెళ్ళే వినాయకులకు కూడా వీడ్కోలు పలుకుతుంటారు. బాయ్ బాయ్ వినాయక, మేము వెళ్ళొస్తామని చెప్తుంటారు. అయితే వినాయకుల నిమజ్జనానికి సంబంధించి వచ్చే భక్తులంతా కూడా, అంటే వారి వారి మండపాల నుంచి వినాయకుని తీసుకొచ్చేటప్పుడు కూడా భక్తి శ్రద్ధలతోటి ఒక యూనిఫామ్గా, అంటే వాళ్ళంతా చూస్తే పలాని ఈ మండపానికి సంబంధించినటువంటి ఈ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి భక్తులు అనేది ఒక ఐడెంటిఫై చేసే విధంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణపతి నవరాత్రులకు సంబంధించినటువంటి ఒక ఐడెంటిటీని ప్రజెంట్ చేసే విధంగా కూడా వాళ్ళ డ్రెస్ కోడ్ కనిపిస్తుంటుంది. వాళ్ళంతా అదే డ్రెస్ కోడ్లో కోలాహలంగా డ్యాన్సులు చేస్తూ కూడా ఆ గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్తుంటారు. ఆ నిమజ్జనానికి తీసుకువెళ్ళే దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. సాగర తీరం అంతా కూడా భక్తులతోటే నిండిపోయింది. ఇంకా నైట్ అయ్యే కొద్దీ కూడా శోభాయాత్రలకు వచ్చే వినాయకుల చాలా ఎక్కువగా వస్తుంటాయి నైట్. ఎందుకంటే చాలా వరకు కూడా మార్నింగ్ అవర్స్లలో ఖైరతాబాదుడికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అదంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు ఉంటాయి. తర్వాత ఆ గణపతి నిమజ్జనం జరిగే సమయంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి చాలామంది ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం తర్వాత తమ శోభయాత్రలు చాలా చోట్ల నుంచి మొదలు పెడుతుంటారు. కాబట్టి ఆ శోభయాత్రలన్నీ కూడా సాయంత్రం, అంటే లేట్ నైట్ వరకు కూడా వస్తుంటాయి. ఎక్కువ కూడా విద్యుత్ దీపాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా కలర్ఫుల్ లైటింగ్ తోటి ఈ శోభయాత్రల తమ వాహనాలన్నింటినీ కూడా రెడీ చేసుకుంటారు. వాటన్నింటినీ ప్రజెంట్ చేయాలనేది చాలా మందిలో ఉంటుంది. అందుకే నైట్ పూట వచ్చే శోభయాత్రలు మరింత కలర్ఫుల్గా కనిపిస్తాయి. అందుకనే చాలామంది మధ్యాహ్నం తర్వాత శోభాయాత్రలకు సంబంధించి మొదలు పెడతారు. వాళ్ళంతా కూడా ఇటు ట్యాంక్ బండ్ వైపు కావచ్చు, లేదా నెక్లెస్ రోడ్ వైపు రావడానికి వచ్చే సమయానికి సంబంధించి కూడా ఇంకొక అరగంట గంట అయితే అలాంటి వెహికల్స్ చాలా ఎక్కువగా వస్తాయి. గణనాథులకు సంబంధించినటువంటి నిమజ్జనం కూడా డే అంతా ఎలా జరుగుతుందో నైట్ అంతకంటే ఎక్కువ కలర్ఫుల్ జరుగుతుంది. డే జరిగినటువంటి నిమజ్జనం ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అవుతాయో లేట్ నైట్ జరిగే నిమజ్జనాల సంఖ్య అంతకు డబల్ ఉంటుంది. అందుకే రాత్రిపూట జరిగే నిమజ్జనం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. విద్యుత్ దీప కాంతులు కావచ్చు, ఎటు చూసినా దగదగ మెరిచిపోయే లైటింగ్ కావచ్చు, తర్వాత మ్యూజిక్ అనుగుణంగా వేసే డ్యాన్సులు కావచ్చు, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం. ఫ్యామిలీస్ అంతా కూడా కలిసి వస్తారు. నిమజ్జన కార్యక్రమాన్ని వెళ్ళటమే కాదు, నిమజ్జనం ఏ విధంగా చేసాం, నిమజ్జనానికి పాల్గొన్న టైంలో కూడా ఏ విగ్రహాన్ని ఎట్లా నిమజ్జనం జరిగింది, ఈ నిమజ్జనం లాస్ట్ ఇయర్ తోటి ఈ ఇయర్ ఏ విధంగా జరిగింది, ఈసారి నిమజ్జన కార్యక్రమం వచ్చినప్పుడు తమకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలా అనుభూతి పొందాం, ఎంతటి భక్తి పార్వశ్యంతో తాము ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నాం,
తర్వాత ఈ ఏడాది మొత్తం కూడా ఇదే చెప్పుకుంటారు అన్నట్టు. అంటే ఈసారి గణేష్ పండుగను చాలా వైభవంగా జరుపుకున్నాం, నవరాత్రులను ఇలా చేసాం, సాంస్కృతిక కార్యక్రమాలు ఇన్ని చేసాం, మళ్ళీ గణనాథుని నిమజ్జనానికి తీసుకువెళ్ళే సమయంలో కూడా అదే భక్తి పార్వశ్యంతో తీసుకువెళ్ళాం, మేము ఇన్ని డ్యాన్సులు వేసాం, ఇలాంటి తీన్ మార్క్ స్టెప్లు వేసాం. వెళ్తుంటే కూడా సెక్రటరియట్ దగ్గర కావచ్చు, లేదా తెలంగాణ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి కావచ్చు, అదేవిధంగా నెక్లెస్ రోడ్ దగ్గర కావచ్చు, ట్యాంక్ బండ్ దగ్గర కావచ్చు, ఆ జనం సందోహం కావచ్చు, వాళ్ళందరి ముందు నుంచి వాళ్ళ మధ్య నుంచి తమ వెహికల్ నిమజ్జనానికి తీసుకువెళ్ళే సమయంలో ఎంతటి కోలాహలంగా ఉంది, ఎంత భక్తి పార్వశ్యంతో తాము నిమజ్జన కార్యక్రమాన్ని చేశాం. ఇవంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పంచుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళంతా కూడా మైమర్చిపోతుంటారు. మనకు అదే కనిపిస్తుంది, చాలామందిలో ఒక ఆనందం కనిపిస్తుంది. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరు చూసినా కానీ ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఉంది, ఒక పండుగ వాతావరణం ఉంది. గణేష్ పండుగ అంటేనే చాలా ఇష్టం. అన్ని విఘ్నములకు అధిపతి ఆయనే, విద్యను కూడా అందించే ఆయన. కటాక్షం ఉంటే విద్య వస్తుంది, అన్ని రకాల శుభకార్యాలకు కూడా ఆయన ఆది దేవుడిగా చూస్తారు. కాబట్టి అలాంటి గణపతికి సంబంధించినటువంటి శోభాయాత్రలలో పాల్గొనడం కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడుండి ప్రతి వినాయకుడిని, అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క వినాయకుడు వస్తుంటాడు. ఒక్కొక్క చోట చాలా పెద్ద వినాయకులను పెట్టవచ్చు, కొన్ని చోట్ల శివుడిని, పార్వతిని, తర్వాత లేదా ఆ వినాయకుడి విగ్రహాన్ని రూపురేఖలు కావచ్చు, రకరకాలైనటువంటి రూపాలతోటి వినాయకుడికి సంబంధించినటువంటి ప్రతిమలు ప్రతిష్ఠిస్తారు. కాబట్టి ఆ విగ్రహాలన్నిటి కూడా చూసి అబ్బా ఈ ప్రాంతం నుంచి ఇంత పెద్ద వినాయకుడు వచ్చాడు, లేకపోతే ఆ వినాయకులను చూస్తూ కూడా మైమరిచిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా వీడ్కోలు పలుకుతున్నారని చెప్పచ్చు. చూడొచ్చు, మనం యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎవరు కూడా గంటల కొద్దీ నిలబడిపోతున్నారు రోడ్లపైనే, ఎవరు అలసిపోవట్లేదు, డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళు మొత్తం కోలాహలమైనటువంటి వాతావరణం ఉంది. ఎవరికి వాళ్ళు ఆనందంతో ఉన్నారే తప్ప ఎక్కడ అలసిపోయినట్టుగా కూడా కనిపిస్తలేదు. వాళ్ళంతా కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే ఇటు ఖైరతాబాద్ నుంచి వచ్చేటువంటి వినాయక విగ్రహాలు కావచ్చు, లేదా కొంత ఉప్పల ఆ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వినాయక విగ్రహాలు కావచ్చు, ఇవంతా కూడా మోంజా మార్కెట్ నుంచి వచ్చినటువంటి వాహనాలు కావచ్చు, వీటన్నిటితో కూడా ఇటు సెక్రటరియట్ వైపు వెళ్ళే ప్రాంతంలో కూడా గణేష్ నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి వాహనాలు కావచ్చు, భక్తుల కోలాహలం కావచ్చు, సందడితోడైతే ఈ ప్రాంతం అంతా కూడా భక్తి పారవశ్యంగా ఉంది. నిమజ్జనాలకు సంబంధించి కూడా పోలీస్ శాఖ అత్యంత స్పీడ్గా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించేందుకు కూడా కసరత్తు చేస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.